పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హే బల్వంత్ అలియాస్ హే భగవాన్. సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ అసలు అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రా ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మనం వెళ్తున్న రూట్కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? హే భగవాన్ మీరు ఎలాగో చూస్తారు కదా, రేపు చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మందాడి టేజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు తెలిసింది సార్ అసలు వేరియేషన్. అసలు లైఫ్ టర్నింగ్ ఎక్కడైంది అనుకుంటున్నారు కెరీర్? చాయ్ బిస్కెట్ అసలు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ చాలా మంది లైఫ్లు మారిపోయింది సార్. ఎలా ఉండేది సార్ అప్పుడు యూట్యూబ్లో చేస్తున్నప్పుడు ఎర్నింగ్స్ కానీ, అసలు ఫస్ట్ మీకు వచ్చిన పారితోషికం కానీ? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు 1000 రూపాయలు వచ్చింది సార్. చిరంజీవి గారు మీ కలర్ ఫోటో సినిమా చూసి ఒకసారి స్టేజ్ మీద చెప్పారు, కలర్ ఫోటో చేస్తారు కదా, ఫెంటాస్టిక్. ఆ టైంలో ఏమనిపించింది చిరంజీవి గారు? ఫుల్ హ్యాపీ సార్. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే, ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్, ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్, అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఓకే సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా ఇచ్చేసాను. అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా చాలామంది? ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది, అంటే మరి నేను ఆ హీరో ఫ్రెండ్గా చేయటం వల్ల అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి? ఇంకా ఉంటుంది సార్. ఇంకా ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయింది. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సార్. కొంచెం టెన్షన్ కనిపిస్తుంది మొహంలో. టెన్షన్ 2 నెలల నుంచి అసలు మధ్యలో 1 డే గ్యాప్ లేదు కదా, అటు షూటింగ్ ఇటు ప్రమోషన్స్. ఓకే, బట్ అదే సార్ వెయిటింగ్. ఇది టాక్ ఏదో బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే హే బల్వంత్ అలియాస్ హే భగవాన్ అంటే ఈ సినిమా అంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే టెన్షన్ ఉందా, లేదు కాన్ఫిడెంట్గా లేదు హిట్ కొట్టేస్తున్నాం అన్న ధీమాతో ఉన్నారా ఏంటి? అంటే సినిమా విషయంలో అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్. సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్. జనాలు ఎంతమంది చూస్తారు, ఎప్పుడైనా ఫైనల్గా వాళ్ళు చూసి ఆ టికెట్లు బుక్ అయ్యేటప్పుడే తెలిసేది, ఆ టెన్షన్ ఉంది. అంటే జనరల్గా మీకు ఉంటుందా ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఓకే, ఏంటంటే ఇలా ఒక రోజు ముందు నైట్ నిద్ర పట్టదు చాలా మందికి. పట్టదు సార్. మీకు కూడా అంతేనా? నైట్ నిద్ర సేమ్ సార్. ఒకవేళ నిద్రపోయినా అంటే నాకు తొందరగా నిద్రపోతాం అలవాటు, ఒకవేళ నిద్రపోయినా కొంచెం ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, 3కి 4కి అట్లా. అంటే ఏంటంటే ఆ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అంటే ఇంకా ఇంట్లో పిల్లలతో ఆడుకోవటం, లేదా సైలెంట్ కూర్చోవటం, అంతే సార్. లేకపోతే కార్లో తిరుగుతూ ఉంటాను అటు ఇటు. ఓకే, ఎక్కడి నుంచి వింటారు సార్ ఫస్ట్ కాల్ మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సినిమా పాస్ అయిపోయాము సుహాస్ ఇది రిజల్ట్ అని మీకు జెన్యూన్ రిపీట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మామూలు సాధారణ? ప్రీమియర్స్ అప్పుడు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, ఇంకా వాళ్ళు చెప్పేస్తారు అవుతుందా లేదా అని చెప్పి, డౌట్గా ఉన్నా సరే చెప్తారు, నార్మల్గా ఉన్నా సరే చెప్తారు. సో రేపే ప్రీమియర్ కాబట్టి అందరూ ఏమంటారా అని చూడాలని ఉంది. అంటే సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ సార్ అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? అంటే కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రోవర్ట్ సార్. బయట అసలు కంప్లీట్ వేరే మనిషిని నేను.
స్టేజ్ ఎక్కినప్పుడు ఇది ఎక్కినప్పుడు ఎక్కడో తెలియకుండా ఎందుకో మరి మేబీ లైట్స్ వల్ల తెలియకుండా ఎక్కడో ఎలర్ట్ అయిపోతాను. అంటే మీరు అంటే సినిమా చేసుకోవటం, సినిమా ఉన్నప్పుడు అంటే సినిమా ప్రమోషన్ అప్పుడే కనిపిస్తుంటారు జనరల్గా. మీరు వేరే పార్టీ మనిషి కాదు, ఎక్కడ వర్క్ చేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అసలు బయట కూడా ఎక్కువ ఏ పార్టీలో కనిపించడం కానీ ఇలాంటి ఎక్కువ కనిపించడం ఎందుకని అసలు? ఎప్పుడైనా ఉంటాయి కానీ అంటే ఎక్కువ మా సర్కిల్కి అలవాటు పడిపోయాను సార్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైనా పార్టీ ఉన్నా సరే ఎక్కడైనా మా ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో అంతే తప్ప బయట వాళ్ళతో ఎక్కువ కలవం సార్. నిన్న జరిగిన హే బల్వంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నాటే ట్రైలర్ ఈవెంట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడు, కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. ఎమోషన్ అవ్వలేదు సార్, కాకపోతే జెన్యున్గా అనిపించింది, ఒక ఇన్సిడెంట్ అనిపించింది చెప్పాను అంతే. అంటే 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు మాట్లాడింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, ఎక్కడ వచ్చాము అంటే మీరు ఆ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టారు నాకు తెలిసి. అది పోస్ట్ కూడా చాలా పెద్ద పోస్ట్, 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు పెట్టింది. ఏమిటంటే అబ్బో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసేవరావు సుహాసు, సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవటం, కాలేజీ మానేసి మార్నింగ్ మ్యాట్ని షోలకు హాజరు కావటం, చిరిగిపోయే టికెట్ కోసం లైన్లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయటం, ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం, సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగటం, వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక, భవిష్యత్తు కనపడక, కళ్ళు నీటితో నిండిపోవటం, యూట్యూబ్ నుంచి దూరంగా హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునే లోపే వెండితెర వెయిటింగ్ పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కావటం, దానికి జాతీయ అవార్డు రావటం, ఫైనల్గా విజయ అవార్డుకు దూరంగా సినిమాకు దగ్గరగా సుమారు 10 ఏళ్ల ప్రయాణం తర్వాత ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్ రిలీజు, మొదటి ప్రీమియర్ పడటం, అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో మామూలుగా లేదురా సుహాసు అని మీరు పెట్టిన పోస్ట్. చదువుతుంటే గుర్తొచ్చింది సార్, మర్చిపోయాను. మతిమరుపు బాగా ఎక్కువ సార్. చాలా పెద్ద అంటే చాలా ఎమోషనల్గా పెట్టారు ఆ పోస్ట్ కూడా. ఏంటి అసలు ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎలా అనిపించింది సార్ జర్నీ? ఫుల్ హ్యాపీ సార్. కాకపోతే అంటే నేను చెప్పిన దాంట్లో అది 10 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ఉంటాయి, చూస్తాము దాటుకుంటూ వచ్చేస్తాము అంత ఉంటుంది. బట్ అంటే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు హీరో అంటే కొన్ని ఇవి ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా. మీరు ఏమైతే అనుకున్నారో ఏమీ నా దగ్గర లేవు. ఎగ్జాంపుల్ నేనే. సో మీ ఇండస్ట్రీస్లో ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్దామని కవి ప్రయత్నం. ఓకే. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు అక్కడ సెట్లో ఎవరు క్లోజ్ ఫ్రెండ్ కాదు సార్. ఏం జరిగిందంటే నిన్న లైట్లు దీనివల్ల మరి క్లోజ్ ఫ్రెండ్ అక్కడ క్లోజ్ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ క్లోజ్ ఫ్రెండ్. అదే సినిమాలో కూడా ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్. క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్. అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఏంటి అందులో కీర్తి సురేష్ గారే హీరోయిన్. కీర్తి సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా అనేపాటికి ఆ రోజు నిజంగానే ఆ రోజు సందీప్ గడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను. ఏడ్చేసి ఏందిరా ఇది అమ్మా, ఇక అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు వీళ్ళు ఈ డైలాగ్ ఏంటి మనకి అంటే ముందే ఏమన్నా ఉంటే కొంచెం కట్ట అలవాటు. అసలు మరి ఆ డైలాగ్ మళ్ళీ నా ముందే కొంచెం రూడ్గా, తర్వాత మళ్ళీ మనతో ఏదో ఇంకా వాళ్ళ సంగతి ఎందుకు లేకండి కానీ అయితే ఆ రోజు సందీప్ ఊరుకోరా ఊరుకంటే ఇంక తర్వాత ఇంకా అదే టైంలో డియర్ కామ్రేడ్ ఇవన్నీ చేసుకుంటా కట్ చేస్తా మన ఇట్లా వచ్చినప్పుడు నాకు అప్పుడు ఎప్పటి నుంచో కీర్తి సురేష్ గారికి చెప్దామని అనిపించింది అని. ఎందుకులే ఎప్పుడెప్పుడో విషయం ఉన్న పాపం ఆవిడికి తెలియదు కదా ఏమి. ఓకే. కాకపోతే అప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది కదా అంటే సందీప్ లాంటి ఇప్పుడు అలాంటి టైంలో మనకు ఓదార్చే సందీప్ లాంటి ఫ్రెండ్స్ కన్నా ఆ టైంలో ఆ డైలాగ్ వేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ సార్, మనకి బూస్ట్ ఇవ్వటానికి. మీలో కసి పెరిగింది అప్పుడు అంతే కదా సార్. మనకి ఎవరో అంటే సో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటానే ఉండండి. అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ సినిమా చేశారా సార్, వదిలేశారా? అది నన్ను వెళ్ళిపోమన్నారు కదా సార్, అయిపోయింది అది సినిమా వదిలేసి వెళ్ళిపోయారు ఇక అంతే. అక్కడ అన్న డైలాగ్ ఏంటి ఏంటిది
ఆ క్యారెక్టర్ ఇతనికి అట్లా ఆహాహాహా. అసలు ఏం కాస్టింగ్ ఇది పక్కన పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా అని. మ్మ్. ఓకే. అదే కీర్తి సురేష్తో ఉప్పు కపూరం అనే సినిమాలో ఇంతకు ఆ విషయం ఆవిడకి తెలియదు బాబు. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి చెప్పలేదా? చెప్పలేదు ఎందుకులే పాపం ఆవిడకి దేనికి అవన్నీ. ఆ, ఆవిడ చాలా మంచి కైండ్ హార్టెడ్, చాలా మంచి ఆవిడ సార్. ఓకే. ఆవిడ యాక్టింగ్ ఎంత పెద్ద ఫ్యానో ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అంతే ఫ్యాన్. బయట ఆఫ్లైన్లో మ్మ్. చాలా బంగారం ఆవిడ. ఓకే. ఆమెకు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి సుహాస్కి, ఆ, సో అది మీకు నిజమైన ప్రౌడ్ మూమెంట్ అంతే డెఫినెట్గా. అంతే కదా సార్. ఆ మనిషి చూస్తుంటాడా? ఖచ్చితంగా మరి వాళ్ళకి తెలిసి గుర్తుంటుందో మర్చిపోయి ఉంటారో. అప్పుడు మజిలీ టైంలో పెద్ద రిజిస్టర్ కాదు కదా. మ్మ్. నాకు చెప్పాలని ఉండేది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు. అదే అప్పుడప్పుడు ఈవెంట్స్లో. ఓకే. ఓకే. ఏం సార్ అంటే నాలాంటి వాడే హీరో అయ్యాడు, మీరు ఎవరైనా అవ్వచ్చు అంటే సుహాస్ అనే అతను ఒక మంచి నటుడు. ఇప్పుడు అందరూ ఒక నెక్స్ట్ డోర్ బాయ్ అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు డెఫినెట్గా. అంటే యాక్టింగ్ నటన పరంగా కానీ, మీరు వచ్చిన మీ జర్నీ కానీ, యూట్యూబ్ నుంచి మీ ప్రస్థానం సినిమా హీరోగా, అంటే నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా చాలామంది? మీకు వచ్చిన అవమానాలు ఎక్కడో తెలియకుండా నేనే మంచి క్యారెక్టర్ చేశాను రా అంటాను తప్ప ఇందులో హీరో చేశాను రా అన్ను. ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది. అంటే మరి నేను ఫ్రెండ్గా చేయటం వల్ల ఇక్కడ ఉంది. ఇప్పుడు అట్లా లేదులేండి, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ మీద మీరే అలా అనుకోవటం చాలా మంది, కొంతమంది నచ్చలేదు. ఎందుకు సుహాస్ ఎందుకు అలా అంటే లేదు, అంటే క్వాలిటీస్ ఉన్నాయి. అంటే డెఫినెట్గా కూడా ఏది లేకుంటే, ఏ టాలెంట్ లేకుంటే ఎవరు పొజిషన్కి రారు సార్. టాలెంట్ ఉంది సార్, 100%. నాకు ఖచ్చితంగా టాలెంట్ ఉంది. బట్ అదే లుక్స్ వైజ్గా ఇట్లా అనుకుంటున్నారు కానీ, అంటే ఏదో అలా ఫ్లోలో చెప్పినాను సార్, అసలు పనికిరానని కాదు. అంటే అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి? ఇంకా ఉంటుంది సార్. ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయాం అలాంటివి ఉంటాయని. ఇప్పుడు ఎందాక చెప్పింది దాంతో పోలిస్తే ఇంకా అవును, అది కొంచెం హార్డ్ హిట్టింగ్ మన ముందే అంటారు కదా ఇవన్నీ. ఇంకా కానీ అప్పుడే కదా సార్ మనకి మంచి కిక్ వచ్చేది కూడా తర్వాత. అలాంటి ఖచ్చితంగా అసలు అవి జరగాలి సార్, జరిగితేనే మనకు కూడా కిక్. నేను ఇప్పుడు అందుకనే ఎంజాయ్ చేస్తూ ఉంటాను, లేకపోతే మొన్న ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఓకే. ఏంటి సార్ ఈ హే బలవంతులో మీ క్యారెక్టరైజేషన్? అంటే ఇప్పటివరకు చాలా సీరియస్ సినిమాలు చేశారు అన్నీ. అంటే ఈ ఫంక్షన్, టీజర్ ఫంక్షన్లో, మా ట్రైలర్ ఫంక్షన్లో ఈ సినిమాలో నేను పేదోడిని కాదు, నా గర్ల్ ఫ్రెండ్ని వేరే పెళ్లి చేసుకోరు, నేను ఈ సినిమాలో చనిపోను, ఇలా ప్రత్యేకంగా కోట్ చేసి చెప్పారు. అవును, ఎందుకని? అదే సార్, నేను అందుకని గ్యాప్ తీసుకుని ఎక్కడో కొంచెం వేరే స్క్రిప్ట్ చేయాలి అనిపించింది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్సే చేస్తున్నాను. జనకైతే కనుక కూడా కామెడీ ఉంటుంది, అంతా ఉంటుంది. వాడు ఎక్కడో ఇంకా గ్యాప్ తీసుకుని ప్రాపర్గా ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేద్దామని ఫిక్స్ అయ్యి చేశాను. పాత దాంట్లో నుంచి రావాలి, మిడిల్ క్లాస్ అవన్నీ మిడిల్ క్లాసే కానీ అలా కనపడకూడదు, సపరేట్ వేరే కాన్సెప్ట్ చేద్దామని చేశాను. ఓకే. అంటే ఇప్పుడు చేసిన సీరియస్ క్యారెక్టర్స్ కదా, ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మీకు అంటే ఏంటి, మనం వెళ్తున్న రూట్కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? లేదు సార్, మనకి కలర్ ఫోటో కొంచెం డల్ సినిమానే, బట్ కామెడీ ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ ఫుల్ కామెడీ ఉంటుంది, లాస్ట్లో ఎమోషన్. అంబాజీపేట ఇంకా కంప్లీట్ ఇంటెన్స్ అదంతా. తర్వాత ఇంకా అన్నీ సీరియస్ అయ్యాయి. జనకైతే కనుక కామెడీ అది ఉంది కానీ ఎక్కడో ఎక్కువ రిలీజులు ఉండటం వలన ఎక్కడో దానికి అంత గుర్తింపు రాలేదు. సో అందుకనే కొంచెం కామ్ డౌన్ అయ్యి, స్లో డౌన్ అయ్యి, వరుసగా కాదు సినిమాలు అని. అంటే ఎక్కడో బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కూడా చాలా దెబ్బపడింది అనిపించింది. అందుకనే టైం తీసుకుని ఇంకా సెలెక్ట్ చేసుకుని కొంచెం సినిమా తర్వాత సినిమా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుని, చాలా కాన్సన్ట్రేషన్తో సెలెక్ట్ చేసుకున్న సినిమా. ఓకే. అంటే ఏంటి, అంటే సక్సెస్ కోసం, అంటే చాలా రోజులు ఒక మంచి సక్సెస్, కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే బ్రేక్ తీసుకొని చూజీగా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఓకే. ఏంటంటే ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు ఇదేం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కదా,
సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం? అంటే Out ఫుల్ and లెంత్ out. ఎంటర్టైన్మెంట్. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా స్ట్రాంగ్ జోన్ అదే సార్. చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా కామెడీ షార్ట్ చేసేవాడిని ఫిల్మ్స్ కదా. స్టార్ట్ అయ్యింది. మెయిన్గా షార్ట్ ఫిల్మ్స్లో ఓపెన్ అయ్యి చేసేలాగా ఇందులో చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజులైంది ఇలా ఓపెన్ అయ్యి చేసి, ఫుల్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అయ్యి కామెడీ చేసి ఎన్ని రోజులు అవుతుందని. సో అది చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే. ఇంట్లో మీ శ్రీమతి గారు కూడా చూసి full. ఇలాంటివి కదా నువ్వు చేయాల్సిందని చెప్పేసారు అవును. కదా. సుదర్శన్ బాగా ఎంజాయ్ చేశారు అదే క్యారెక్టర్ అన్నాడు. సినిమాని. ఫుల్ ఎంజాయ్ చేసింది సార్. నవ్వుతానే ఉంది. ఓకే. అంటే మా వైఫ్కిను మన అంబాజీపేట డైరెక్టర్కిను కూర్చోబెట్టి చూస్తున్నప్పుడు నేను సుదర్శన్ ఇంటి పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు గట్టిగా నవ్వి ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు మామూలుగా లేదు. ఓకే. ఇంకా అసలు వివేక్ సాగర్ గారు అయితే అసలు అలా ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే సినిమా చూసిన తర్వాత ఇంట్లో లేదు ఇక నువ్వు ఇప్పటి నుంచి కామెడీ సినిమాలే చేసేయాలి, ఇలాంటి సినిమాలే బాగుండవు అని అనిపించింది. అట్లా లేదు సార్. నేనంటే మరి అదే సార్, ఒకే వేలో వెళ్ళలేను కూడా నేను. అందుకనే అక్కడ మెయిన్ ఇప్పుడు మీరు రేపొద్దున మనం ఏ భగవాన్ మీరు ఎలాగ చూస్తారు కదా, రేపు చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మందాడి టీజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు తెలిసిద్ది సార్ అసలు వేరియేషన్ అంటే. ఓకే. దీంట్లో ఉండే విధానానికి అందులో నేను ఉండే విధానానికి ఎక్స్ట్రీమ్ వేరియేషన్. ఓకే సార్. ఇంట్లో సలహాలు ఇస్తుంటారా మీ వైఫ్? మా వైఫ్కి ఎక్కడ ఖాళీ ఉంది సార్, ఇద్దరు పిల్లల్ని. ఇద్దరు పిల్లలతోనే సరిపోద్ది. ఓకే. అంటే మీకు అనిపిస్తుంటుందా టైం కేటాయిస్తున్నారా? లేదు సార్ అసలు. అంటే నిజంగా వర్క్ లోడ్లో పడిపోయి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది చేసేది కరెక్టేనా, మనం వాళ్ళకు ఇచ్చే టైం స్పేస్ ఇవ్వకుండా చేస్తూ ఉండటం. అంటే లేదు మనకు అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ పిల్లల కోసమే కదా ఏం చేసినా, పిల్లల కోసం ఫ్యామిలీ కోసమే. ఆ కన్ఫ్యూజన్ వస్తుందా సార్? చెయ్యాలా, వాళ్ళకు టైం ఇవ్వకుండా మనం ఇంత కష్టం చెయ్యాలి సార్? అంటే ఇప్పుడు మనం బయట పని చేయకపోతే ఇంట్లో గడవదు కదా సార్. కానీ ఆ టైం స్పేస్ అనేది టైం ఇవ్వలేకపోతే. అదే సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు తమిళ్ దగ్గర వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ అక్కడే ఉంటున్నాను కదా. సో మా పెద్దోడు ఎక్కువ బాగా మిస్ అవుతున్నాడు. చిన్నోడికి ఇంకా ఊహ తెలియదు కానీ నేను నిన్నే ప్రమోషన్స్కి వస్తుంటే ఆపేసి వెళ్ళొద్దు నానా అంటున్నాను. ఎన్ని ఇయర్స్ అక్కడ 2.5 years. నాన్న వెళ్ళొద్దు ఏడుస్తుంటే అప్పుడు కొంచెం పొద్దున పూట కదిలేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ బండి మీద రౌండ్ తిప్పి వచ్చి పాపం వెళ్తాం అంటే వస్తున్నాడే, మనం పొద్దున్న వెళ్తున్నాం ప్రమోషన్స్కి, నైట్ వస్తున్నాం. బట్ నాకు నో కంప్లైంట్ సార్. అంటే ఇంట్లో సపోర్టు అంటే మనకు కావాల్సింది కూడా ఇదే కదా సార్. ఈ టైంలో మంచి సినిమాలు చేయాలి, ఇంత బిజీగా ఉండాలనే అనుకున్నాం కాబట్టి. సో అట్లాంటి చిన్న మూమెంట్స్ అట్లా ఉంటుంది. బట్ టైం ఇవ్వలేము కానీ లవ్ మాత్రం ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. సూపర్. అంటే ఈ 10 ఏళ్ల ప్రయాణంలో జర్నీ చూసుకుంటే మీరున్న పొజిషన్ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా సార్? సూపర్ హ్యాపీ సార్. ఉన్నదానికంటే ఎక్కువే ఉంది సార్. ఇంకా మంచి పొజిషన్కి వస్తుందని నమ్ముతున్నాను సార్. అంటే సినిమాలు మీరు నిజాయితీగా చేస్తున్నారు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. మీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కొన్ని సినిమాలు కమర్షియల్గా ఆడకపోయినా యాజ్ ఏ యాక్టర్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ ఒక కమర్షియల్ సక్సెస్, బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అనేది ఇంకా రాలేదు అనే ఒక వెలితి అనేది కనిపిస్తుందా? ఉంది సార్. అంటే వెలితి అంటే ఎక్కడో వస్తే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్లకు మంచి బడ్జెట్స్ వస్తాయని అది ఆనందం తప్ప ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలని ఉంటుంది కదా సార్. అదే ఎప్పుడు అని వెయిటింగ్. ఏంటి అంటే ఈ సినిమా హే బలవంత్ విషయానికి వస్తే, ఈ సినిమాలో మీ క్యారెక్టరేషన్ వినగానే ఏమనిపించింది అసలు? డెఫినెట్గా ఇది నాకు అంటే చాలా రోజుల జర్నీ సార్ ఇది. మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది ఇది స్టోరీ లైన్. మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది స్టోరీ అనమాట. సో తను ఫ్యామిలీ డ్రామా అని అది ఒకటి ఉంటుంది, సైకో చేసేది. ఆ టైంలో ఇలా ఒకటి లైన్ ఉంది అని చెప్పాడు అనమాట. నాకు అప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. అయితే దాన్ని బట్టి పట్టుకుని ఈలోపు కలర్ ఫోటో అప్పుడు మన గోపి అన్న చీఫ్ ఎడిగా చేసేవాడు, హే బలవంత్ డైరెక్టర్. రైటర్ పద్మభూషణ్ కూడా అతనే. ఆ టైం నుంచి
నాకు అది చేయాలని ఉందిరా టైం చేద్దాం అన్నప్పుడు నాకు మధ్యలో కొంచెం సినిమాలో 2-3 డౌన్ అవుతున్నప్పుడు తెలిసిపోయినప్పుడు నేను ఫోన్ చేశాను ప్రశాంత్, నాకు ఒక అది చేసేద్దాం ఇప్పుడు, ఇంక ఇది కరెక్ట్ టైము, ఈ టైంలో చేయాలంటే ఓకే అన్న అంటే ఇంక తర్వాత గోపి అన్న వాళ్ళు తీసుకుని లైను, వాళ్ళు గోపి అన్న మొత్తం ఫుల్గా స్క్రీన్ ప్లే అంతా డెవలప్ చేసుకుని డైలాగ్స్ అన్నీ చేసుకుని ప్రాపర్గా వచ్చారు అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది సార్. అది అన్ని రోజుల నుంచి ఇది ఇప్పుడు కుదిరింది ప్లేస్మెంట్. అంటే మీ సినిమాలో చాలా తక్కువ వర్కింగ్ డేస్లో పూర్తి చేయటము, అనుకున్న వెంటనే సెట్స్ మీదకి వెళ్ళవటం, రిలీజ్ అవ్వటము, ఇదే ఫస్ట్ టైం అన్నారు. అవును సార్, తక్కువ రోజుల్లో చేయటం చాలా 2-3 చేశాను. బట్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాము, అదే సినిమా చేద్దాం వెంటనే ఇమీడియట్ షూటింగ్ స్టార్ట్ అవ్వటం, షూటింగ్ స్టార్ట్ ఇమీడియట్ రిలీజ్ అవ్వటం మాత్రం ఇదే ఫస్ట్ సార్ నాకు. ఓకే, ఇందులో అంటే శివాని నగరం గారు సెకండ్ సినిమా అంబాజీపేట తర్వాత మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, అంటే ఆ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. ఎలా అనిపించింది వేరియేషన్? చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు బయట కూడా శివాని నేను అంతే అట్లానే ఉంటుంది. సో అంటే అప్పుడు అంబాజీపేట అప్పుడు కూడా తర్వాత ఏదైనా సినిమా చేస్తే ఫుల్ కామెడీ అది అలా చేయాలి అని అనుకునే వాళ్ళం. చాలా మంచి ఫ్రెండ్ నాకు తను. సో తను కూడా ఇరగతీసేసింది సినిమాలో. తను సుదర్శన్ వాళ్ళిద్దరూ అంటే నా పక్కన వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంటేనే నాకు కూడా కుదిరిద్ది. సో ముగ్గురికి ఫెంటాస్టిక్గా టైమింగ్ మ్యాచ్ అయింది సార్. బాగా వర్కౌట్ అవుద్ది మా ముగ్గురికి. అంటే మొన్న మాట్లాడుతూ శివాని గారు, ప్రతి బ్లాక్ బస్టర్ నువ్వు చేసే ప్రతి బ్లాక్ బస్టర్ సినిమాలో నేను కూడా ఉండాలన్నది. అది అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అలా బాండింగ్ అలా కంటిన్యూ అవుతుంది అంబాజీపేట. చాలా మంచి ఫ్రెండ్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు బాగా క్లోజ్, మా ఫ్యామిలీ కూడా తనకు బాగా క్లోజ్. వాళ్ళ మదర్ అందరు రెగ్యులర్గానే మాట్లాడుతుంటారు, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఓకే, సుదర్శన్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు అనుకుంటా మీరు. అంటే రోజు 1 గంట లవర్తో మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడతారు సార్ రోజు గంట? అంటే సినిమా గురించే సార్, దీని గురించే ఏదో మాట్లాడుతూ, లేకపోతే ఇంకా ఏదన్నా షూటింగ్ కబుర్లు, ఇంకా ఒక్కొక్కసారి మాట్లాడుకోకపోయినా ఊరిన ఫోన్లు. అక్కడేమో నేను అక్కడ బీచ్ దగ్గర, అక్కడ మేము ఉండే ఊర్లో మందడి షూటింగ్ అప్పుడు ఎదురు బీచ్, ఇటు రూమ్ తప్ప ఏమి ఉండదు. ఎటని తిరగాలి, థియేటర్కి వెళ్ళాలన్నా 2 గంటలు వెళ్ళాలి, అంత పల్లెటూరు అనమాట అది. ఇంకా అక్కడ అట్లా తిరుగుతూ ఈవినింగ్ పూట వాకింగ్ చేస్తున్న టైంలో ఇంకా అలా మాట్లాడుతూ ఇంకేంటి అంతే అయిందంతే. ఇంకేదో గుర్తొచ్చినప్పుడు 15 గంట, ఒక్కొక్కసారి 10 నిమిషాలు సైలెంట్గా ఉండే అది అనుకుని మళ్ళీ ఏదైనా టాపిక్ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడటం అట్లా. ఓకే, ఏం సార్ అంటే మందాడి విశేషాలు ఏంటి సార్? అంటే మందాడి అనే దాంట్లో విలన్గా ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే సార్, వెంటనే ఒప్పుకున్నాను. ఆయన అడిగాను కొంచెం ఇదే ఎట్లాంటిదంటే ఏజ్డ్ రోలు. నేనంటే యాక్చువల్గా అలాంటి లుక్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను సార్. అంటే వెయిట్ చేయటం అంటే వచ్చినాయి, కానీ నాకు ఒక 35 వచ్చి ఆ 35-40 మధ్యలో ఉన్నప్పుడైతే మన ఫేస్కి దానికి కూడా కరెక్ట్గా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కరెక్ట్గా 35 వచ్చిన వెంటనే ఆ రోల్ వచ్చింది, అది చేశాను. లుక్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సార్. వెరీ ఎక్సైటెడ్ ఆ సినిమా. మీరు ఇప్పటివరకు 84 days షూట్ మీతో చేశారంటే చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్ విలన్. ఓకే, అంటే ఏజ్డ్ క్యారెక్టర్ సినిమాలో, ఏజ్డ్ విలన్. ఏజ్డ్ క్యారెక్టర్, అది మన పోస్టర్ కూడా వచ్చింది. కొంచెం ఏజ్డ్ క్యారెక్టరే. ఏజ్డ్ అంటే మరీ అంటే 45 టైప్స్. ఓకే, నాకంటే ఒక 10 years ఎక్కువ. అంటే మొత్తం సముద్రంలో షూటింగ్ చేశారని తెలిసింది. అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది. అవును సార్. ఏంటి సార్ ఎలా? అంటే అది ఇంకా బోట్స్ మీదే జరుగుతూ ఉంటుంది సార్. మధ్య మధ్యలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు సముద్రం మధ్యలో షూటింగ్, సీ చాలా రఫ్గా ఉండేది. ఆ టైంలో ఇట్లా కొంచెం స్పీడ్గా వెళ్తున్నప్పుడు గాలి వల్ల దేని వల్ల బోట్ ఒక్కొక్కసారి ఇట్లా రివర్స్ అయిపోయి మేము పడిపోవటం, మళ్ళీ ఇమీడియట్గా స్విమ్మింగ్ వచ్చు, బట్ సీ చాలా రఫ్గా ఉండేది, కొంచెం ఇబ్బందులు అయినాయి. కానీ బట్ నా సినిమాకి పర్లేదు సార్. ఆ క్షణంలో భయం వేసిందా? ఏం లేదు సార్, కొంచెం అంటే ఎగ్జైట్మెంటే సార్. కొంచెం ఛాలెంజింగ్ అనిపించేది, ఇంకా ఫన్ అంతే. అది
ఎంజాయ్ చేసేవాడిని. అది సముద్రం అంటే ఇష్టం, బట్ స్ట్రెచ్లో చేసాము అంత ఎండలో, అందుకనే మొత్తం మారిపోయింది నా రూపురేఖలన్నీ. చాలా రోజులు ఆ సముద్రం మధ్యలో చాలా రోజులు. Yes. ఏంటి అసలు ఈ క్యారెక్టర్, ఈ సినిమా నేపథ్యం ఏంటి సార్? అదేదో బోట్ రేసింగ్ గురించి అని చెప్పేసి. అవును సార్, బోట్ రేసుల మీద. బట్ స్టోరీ కూడా అంటే రేస్ ఉంటుంది, స్టోరీ కూడా చాలా బాగుంటుంది సార్. నేనైతే ఇప్పుడు అసలు చాలా ఆ టైప్ సబ్జెక్ట్ చూడాల. చాలా మంచి కథ, సూపర్ మేకర్స్, ఫెంటాస్టిక్ డిఓపి, అందరూ డైరెక్టర్ అందరూ. తెలుగు తమిళ్ రిలీజ్ సినిమాది. ఆ. అంటే ఈ సినిమా తర్వాత తమిళ్లో బాగా బిజీ అయిపోతారేమో. తమిళ్లో ఆల్రెడీ వస్తున్నాయి సార్ చాలా. తమిళ్ డైరెక్టర్స్ కూడా చెప్తున్నారు నాకు నెరేషన్స్. ఇక్కడ అక్కడ ఉన్న నెరేషన్స్ చూడాలి. మందడి తర్వాత అసలు అక్కడ ఎట్లా ప్లేస్ అవుతాననేది తెలుస్తుంది. సో అప్పుడు ఇంకా ఆలోచించాలి తమిళ్. కమిట్ అయ్యారా ఏమన్నా తమిళ్లో? అంటే స్టోన్ బెంచ్లో కార్తిక్ సుబ్బరాజ్ గారు వాళ్ళ దాంట్లో అయ్యాను సార్ ఒకటి, తెలుగు తమిళ్ అని. అందులో హీరో. హీరో. అది మళ్ళీ వెంటనే విలన్ చేయను. కార్తిక్ సుబ్బరాజ్ అంటే థ్రిల్లర్ సినిమా ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ సార్, ఆయన ప్రొడ్యూసర్. కథ కూడా అందిస్తుండే ఆయన? లేదు సార్, కథ అంతా అవుతుంది బాలా అని, ఆయన అసిస్టెంట్ డైరెక్టరే, మెయిన్ అసోసియేట్ ఎప్పటి నుంచో ఆయనకి. సో అతను చేస్తున్నాడు. ఓకే. ఏం సార్ సినిమా షూటింగ్ లేనప్పుడు, షూటింగ్లో ఖాళీ ఉన్నప్పుడు మీది ఎలా ఉంటుంది? ఏముంటుంది సార్, ఫ్యామిలీతో గడపడమేనా ఏమన్నా? అంతే సార్. మార్నింగ్ 5కి 5:30కి అట్లా నేను మా వైఫ్ కార్లో ఊరిని అట్లా రౌండ్ వేస్తూ ఉంటాం మాట్లాడుకుంటూ. మళ్ళీ టైం ఉండదు కదా ఇప్పుడు, అలా మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి టిఫిన్ వేసి పెడుతుంది మా ఆవిడ. తినేయటం తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ని కలవటం, లేకపోతే క్రికెట్ ఏదన్నా గ్రౌండ్ బుక్ చేసుకుని తెలిసిన ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకోవటం. ఇంకా అంతే సార్, వచ్చి పడుకోవటం అంతే. ఫ్రెండ్స్తోనే ఉంటుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతే. ఓకే సార్. మొదటి నుంచి అమ్మ నాన్న సపోర్ట్ ఉండేది సార్ సినిమాలోకి వస్తున్నా అని అంటే? ఉండేది సార్. అంటే అంత అంటే ఏమొద్దో లేదు అనేది ఉండేది, కానీ అంటే ఏమొద్దో తెలియదు కదా, ఎందుకు రిస్క్ అనేది, అది అంతా ఉండేదిలే. కానీ బట్ కాకపోతే అంత ఇబ్బంది ఏం పెట్టలేదు, వచ్చేసేయాలి అక్కడ ఉండకూడదు అలా ఆ టైప్ ఏం కాదు. సో అంతే సార్, ఎవరేం పెద్ద ఇబ్బంది పెట్టలే. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం భయం టైం పడుతుంది. ఇక్కడ 100లో 1-2 సక్సెస్ అవుతారు, అందరికి సక్సెస్ రాదన్న భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఆ భయం ఉండేది సార్, ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది సార్. నాకు కూడా వెళ్తానంటే భయం వేస్తుంది ఆబ్వియస్గా, చెప్పలేని ఇండస్ట్రీ కదా సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే సెటిల్ అయ్యాను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది? అయిపోయింది సార్, ఎక్కడ సార్. ఓకే, అయిపోయింది, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. అంత ఫైనాన్షియల్ కూడా హ్యాపీ? అన్ని విధాలుగా హ్యాపీ సార్. ఓకే. హే బలవంత్ పెద్ద సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ, కమర్షియల్ హిట్ అయితే సూపర్. ఇప్పుడు హ్యాపీ సార్ అమ్మా నాన్న? అందరూ ఎప్పుడూ హ్యాపీ సార్. కలర్ ఫోటో వచ్చి కూడా 5 ఏళ్ళు అయిపోయింది కదా. అవును. అప్పటి నుంచి అసలు ఎక్కడ ఖాళీ, కంప్లీట్ బిజీ. ఫ్లాప్లు ఉన్న సినిమాలు ఉన్నాయి, ఇట్లున్న సినిమాలు ఉన్నాయి. సినిమాలు మాత్రం ఆగట్లేదు సార్. విజయవాడలో రోడ్ల మీద అక్కడ తిరిగిన రోజులు ఇప్పుడు సార్. మన సంక్రాంతికి కూడా వెళ్ళి హ్యాపీగా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంటారు. కలుస్తుంటాను సార్. అసలు అయ్యేం చిన్నప్పుడు తిరిగిన ప్లేసులు అవి మిస్ అవుతున్నాము, అయ్యేం ఉండదు సార్. నాకు వెళ్ళి నేను చిన్న పనులు ఎక్కడైతే తిన్నా అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాను, ఫ్రెండ్స్తో ఎక్కడైతే తిరిగి అక్కడ తిరుగుతూ ఉంటాం. అంతా కామన్ సార్. ఎంజాయ్ చేస్తున్నా, అప్పుడు ఎంజాయ్ చేస్తున్నా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. అంటే ఆ మధ్య మీరు విజయ్ సేతుపతి గారిన ఇంటర్వ్యూ ఒకటి చేసి చాలా వైరల్ అయింది ఒక క్లిప్. అది మీరు లైఫ్లో ఎవరన్నా మిస్ అవుతున్నారంటే నన్ను నేను మిస్ అవుతున్నాను. అవును. మీకేమన్నా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఏమో చెప్పినప్పుడు అదే నిజం కదా అనిపించింది సార్. మీకంటే నన్ను నేను మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మీకేమన్నా అనిపించింది అండి పర్సనల్గా ఇప్పుడు? అంటే ఇప్పుడున్న బిజీలో కానీ అట్లా ఏం లేదు సార్. నేను నన్ను ఈ పర్సనాలిటీ ఏంటిది, నన్ను నేను మిస్ అవ్వను సార్ పొరపాటును కూడా. నేను బాగా ఎంజాయ్ చేస్తాను, పొరపాటును కూడా నాకు నేను బోర్ కొట్టవను. బాగా ట్రావెల్ చేస్తాను, ఎక్కడ అంత అంటే డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్కి రానివ్వను సార్. ఖాళీ ఉండను బేసిక్గా. ఎప్పుడైనా ఒకటి ఖాళీ ఉన్న ఎటన్నా వెళ్ళిపోవటం, ట్రావెల్. ఏమో సార్, నా అలాగే నేను ఉంటాం కాబట్టి బయట ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు సార్. ఇదంతా సుహాస్
టాలెంట్ అయినా కొంచెం అదృష్టం కూడా ఏమైనా కలిసి వచ్చిందంటారు? ఉంటుంది సార్, అదృష్టం కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా. టాలెంట్ ఇంకా చాలా మందికి ఉంటుంది కదా సార్. ఏమో నాకు ఆ లాజిక్ అర్థం కాదు. టాలెంట్ అదృష్టం ఖచ్చితంగా మాకు కలిసి వచ్చిందంటే అదృష్టమే కదా, కాబట్టి ఉంటుంది సార్. ఓకే. అంటే టాలెంట్ 100% అది ఉండాలి, అదృష్టం కూడా. అన్నీ కలిసి రావాలంటారు కదా. అదే సార్, కోట సార్ ఇక్కడ చెప్తారు కదా, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. ఎస్ ఎస్. అంటే నమ్ముతుంటారా ఇలాంటి మీరు జాతకాలు కానీ ఈ గ్రహాలు అనుకుంచాలి మనకు అన్నీ కలిసి రావాలి? అంటే ఇది జాతకాలు అంటే ఇక్కడ మా ఇంట్లో మా వైఫ్ అది చెప్తా ఉంటారు. నేను జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను సార్. మరి అన్నీ బ్లైండ్గా వెళ్ళిపోను, కానీ జస్ట్ నార్మల్గా దండం పెట్టుకోవడం వరకు ఉంటుంది సార్. అంటే ఇందాక మీ సినిమాలో క్లిప్ కూడా వచ్చింది, హే బలవంతులో నల్లపిల్లి ఎదురొస్తే ఆ దారిలో వెళ్తే మనకు అట్లాంటివి లేవులేండి సార్. అలాంటివి అసలు ఏం పట్టించుకో. ఏంటి సార్ అంటే కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే గో విత్ ఫ్లోనా లేదు? గో విత్ ఫ్లో కాదు సార్ ప్రస్తుతం. మొన్నటిదాకా గో విత్ ఫ్లో అన్నట్టు ఉండేది, ఇప్పుడు మాత్రం ఆపాను బండిని. అందుకనే ఇక్కడ అదే ఈ హే భగవాను మందడి సార్, ఈ రెండు డిసైడ్ చేస్తాయి ఈ సంవత్సరాన్ని నన్ను. ఈ సంవత్సరంలో ఈ రెండు చేసేదాన్ని బట్టే ఇయర్ ఆధారపడి ఉంటుంది నాకు ఏం చేయాలి అని. అసలు మీ లైఫ్లో స్ట్రగులింగ్ డేస్ అంటూ ఉన్నాయా సార్? 10 yearsలో ఎందుకుండవు సార్, కృష్ణానగర్ కథలు ఇవన్నీ గట్టిగా ఉన్నాయి, కృష్ణ కష్టాలు సార్ అన్నీ ఉంటాయి. బట్ లక్కీగా మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండి ఎప్పుడైనా 100-200 కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లక్కీగా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ అందరూ ఉన్నారు కాబట్టి. బట్ ఉండే సార్ అది ఇంకా కామనే కదా సార్. ఇంకా ఆ ఏజ్లో 24-25 టైంలో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా, 2-3 సంవత్సరాలు అంతే. 30కి హీరో అయ్యాం కాబట్టి ఒక 5 ఏళ్ళు ఉంటుంది. ఓకే. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ 10 years జర్నీలో హీరోగా సెటిల్ అయ్యే వరకు, కలర్ ఫోటో ఆఫర్ వచ్చే వరకు కూడా ఎప్పుడైనా ఎందుకు వెళ్ళిపోదాం మధ్యలో అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మధ్య మధ్యలో మీకు అంత స్టార్టింగ్లో చెప్పాం కదా, ఏంట్రా ఇది మనం అక్కడే ఉండాలి అదే 1-2 తప్ప, అంటే ఆ టైంలో అనిపిస్తుంది తప్ప, తర్వాత మనం జనరల్గా చేసి చూపిద్దాం అన్నదే కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. వీళ్ళకి ఓకే, వీళ్ళకి ప్రూవ్ చేయాలి అన్నట్టు ఉంటుంది సార్. ఓకే. ఏంటి సార్ ఎక్కడ అసలు లైఫ్ టర్నింగ్ ఎక్కడైంది అనుకుంటున్నారు కెరీర్? చాయ్ బిస్కెటే సార్. చాయ్ బిస్కెట్లో నాకు సందీప్ అండ్ మిగతా రైటర్స్ తగలటం వల్ల టర్న్ అయింది సార్. మా అనురాగన్న శరతన్నోళ్ళు ఆ చాయ్ బిస్కెట్ అసలు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ చాలామంది లైఫ్లు మారిపోయినాయి సార్. వాళ్ళకి రుణపడిపోయి ఉంటాం అందరం. ఓకే. ఎలా ఉండేది సార్ అప్పుడు యూట్యూబ్లో చేస్తున్నప్పుడు ఎర్నింగ్స్ కానీ, అసలు ఫస్ట్ మీకు వచ్చిన పారితోషికం కానీ? ఫస్ట్ ఒకసారి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు 1000 రూపాయలు వచ్చింది సార్. అది అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాను. 1000 అంటే అప్పుడు మంచిగా. తర్వాత చాయ్ బిస్కెట్లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా శాలరీ 12,000 20,000 అట్లా వస్తే అసలు ఏం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. బ్యాచులర్ ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం కదా అది. 20,000 అంటే 20,000 మంచి శాలరీ ఆ టైంలో. 20,000 10 years బ్యాక్ అంటే 12,000 ఉండేది ఫస్ట్ 12,000 ఉన్నప్పుడు కూడా మా సందీప్ గారు అంటూ ఉంటాడు, అలా నీకున్నంత దూల అసలు 12,000లో మాకు అక్కడ జూబ్లీ హిల్స్లో ఆఫీస్ ఉంటే ఆ ముందు ఆ జాక్ అండ్ జోన్స్లోకి వెళ్ళిపోయి శాలరీ పడిన తర్వాత 4,000తో షర్ట్ కొనేవాడిని. అరే జీతం ఎంత, ఇది కొనేది ఏంటి అంటే ఎందుకో ఎక్కడో బట్టలు అంటే కొంచెం ఇష్టం ఆ టైంలో బాగా ఉండేది. సో అప్పుడే డబ్బులు వస్తుంటే దానికే పెట్టేవాడిని ఎక్కువ బట్టలకి. అంటే ఇంతకుముందు మన సుదర్శన్ ఇక్కడ అదే ప్రెస్ మీట్లోనే అన్నట్టుంది, ఎక్కడో ఊరవతలో కొనుక్కునేవాడు ఇప్పుడు స్థలాలు ఇప్పుడు కాజాగూడలో కొనుక్కునే స్థాయికి వచ్చాడు. ఈ సినిమాతో కాజాగూడలో కొనేస్తాడు ఇక సార్. అది మనోడు కామెడీగా అన్నాడు కానీ మనకి ఏదో అంత స్థలాలు అంత ఐడియా లేదు. ఏదో అక్కడ ఇల్లు కొన్నాను, ఇక్కడ ఇల్లు కొంటాను, తర్వాత అక్కడెక్కడ చూద్దాం అన్న తప్ప ఇక్కడ పెడితే ఎంత వస్తే అక్కడ పెడితే ఎంత వస్తుంది అంత బ్రెయిన్ లేదు సార్. వేరే బిజినెస్ ఐడియాలు ఏం లేవు ప్రస్తుతానికి లేవు సార్. ప్రస్తుతానికి వచ్చే దాంట్లో తర్వాత ఏదైనా ఇల్లు కొంటున్నప్పుడు దానికి సగం వచ్చినట్లు సగం అవి పెట్టి నేను వచ్చిన దాంట్లో 20% ట్రావెల్కి పెట్టుకుంటాను సార్. పొరపాటును కూడా సేవ్ చేయం అవి. ఓకే. ట్రావెల్ అంటే వరల్డ్ టూరా మొత్తం? ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగారు?
ఫస్ట్ వెళ్ళింది స్కాట్లాండ్. అవి ఒక 6 ఉంటాయి సార్, 5-6 ఉంటాయి. బట్ ఎక్కువ వెళ్ళినట్లు 2-3 సార్లు వెళ్ళినవి ఉంటాయి. అంటే ఇక బయటనే కాదు సార్, ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా తిరుగుతూ ఉంటాం. ఎక్కువ లోకల్ ఎక్కువ టైం లేనప్పుడు ఎక్కువ మారేడుమిల్లి వెళ్తూ ఉంటాను సార్, కొంచెం పీస్ఫుల్గా ఉండటానికి. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి అన్నీ తిరుగుతుంటాం. మళ్ళీ బయటకు కూడా వెళ్తూ ఉంటాం, వేరే కంట్రీకి కూడా. బట్ అదే 20% మాత్రం అన్నీ సేవ్ చేసి అన్నీ కొనేసి ఎందుకు, మనకి ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, ట్రావెల్ ఉండాలి అని. ఇప్పుడు మళ్ళీ మా వైఫ్కి కొంచెం పిల్లడు ఇంకొంచెం పెద్దోడైతే ఇంకా నలుగురం కలిసి పడతాం ఊరి మీద. ఓకే. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది అంటే రకరకాల మనుషులను చూస్తుంటారు. సక్సెస్ ఉన్నప్పుడు ఒకలా, సక్సెస్ లేనప్పుడు ఒకలా. ఈ మనుషుల మధ్యలో చూస్తుంటే మీకు అంటే ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు కదా. నేర్చుకున్నాం సార్, రియల్ పీపుల్ ఎవరు అనేది అర్థమైంది రీసెంట్గానే. ఓకే. సో అంతే సార్, అదే చెప్పాను కదా, మనకి ఫ్రెండ్స్ కంటే అట్లా ఉండే వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కసారి మనకు కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళే ఉంటారు, చెప్పలేం. ఉన్నారు కదా అని మనం ఏం చేస్తాం సార్, ఇంక మన పని చేసుకుంటే వెళ్తాం. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు ఇచ్చేవారండి? అంటే మామూలుగా ఏదన్నా ఫ్లాప్ వచ్చినప్పుడు, కొంచెం ఒక లోగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మోరల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు? మరి అంత లో వెళ్ళిపోలేదు కానీ సార్, ఎప్పుడైనా చిన్నగా ఎప్పుడైనా బాధేస్తే 1 డేనే ఉంటుంది సార్ నాకు. తర్వాత ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను. ఎప్పుడైనా ఉంటే మా వైఫే ఉంటుంది సార్ ఇంట్లో, వైఫ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. హిట్ 2 సినిమాలో విలన్గా చేసిన తర్వాత చాలా క్రూయల్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. మీకేమైనా అనిపించిందా సార్? అంటే ఎందుకు చేశానని ఏమైనా అనిపించిందా? నాకు అలాంటి ఇష్టం సార్. అవునా? అదే ఒక మూసలో ఉండకూడదని నాకు. అంటే హీరోగా చూసి, ఒక నెక్స్ట్ డోర్ బాయ్గా ఒక లవ్ స్టోరీలో చూసి అలా నాకు సార్ ఎందుకో మరి. అంటే నాకు అన్నీ చెయ్యాలని ఉంటుంది సార్. ఒకవేళ అంటే అది చేయటం తప్పైనా సరే నేను ఉండలేను చేయకుండా. నేను అన్ని రకాలు చేయాలనే ఉంటుంది, లేకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్. ఓకే. హీరోగాను చేయాలి, విలన్గాను చేయాలి. అసలు మందడిలో చేస్తుంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్. అవునా? విలన్గా చేస్తా అంటే ఇక్కడ నాకు ఆర్టిస్ట్గా, నటుడిగా సంతృప్తి. ఎస్ సార్. వాళ్ళు ఇలా కంటిన్యూస్గా దానికి వెళ్ళి ఇలా జాలి, దయా, కరుణ కాకుండా భయపెట్టేలాగా కూడా ఉంటే బాగుంటుంది కదా. అంటే తెలుగులో కూడా మళ్ళీ అలాంటి ఆఫర్లు, అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అండి? రెడీ సార్. కాకపోతే అదే సార్, ఇమీడియట్గా చేయను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంటనే దాని టైపు హిట్ వచ్చిన వెంటనే ఒక 6 సైకో కథలు వచ్చినాయి. అట్లా కాదని, అట్లా గ్యాప్ ఉంటే కొంచెం అటు ఇటు మంచి కథ ఉండి సెట్ అయ్యి అన్నీ కుదిరితే చేస్తాను సార్. ఓకే. మీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? అంటే ఇది నేను స్ట్రాంగ్గా, ఇది నా స్ట్రెంగ్త్ అని మీరు అనుకునేది ఏంటి? ఏమో సార్, అంత ఎప్పుడు గమనించలేదు సార్. ఆఫర్స్ వస్తున్నాయి కదా, తగ్గిన తర్వాత ఏమన్నా కనిపెట్టుకుని వెళ్ళాలి సార్. ఇది స్ట్రాంగ్ అని ఏముంది సార్, యాక్టింగే అనుకుంటున్నాను సార్. వీడు బాగా చేస్తాడు అంటారు కాబట్టి అదే అనుకుంటున్నాను. కొన్ని క్యారెక్టర్స్ మిస్ చేసుకుంటున్నారా? అంటే డేట్స్ లేకపోవటం వల్ల కానీ, మంచి క్యారెక్టర్స్ అలాంటివి ఏమైనా మిస్ అయ్యానండి ఈ మధ్యకాలంలో? మిస్ అవ్వలేదు సార్. ఏదో మొన్న ఎప్పుడో ఒక కథ విన్నాను, ఎక్కడో ఒక తమిళ డైరెక్టర్ ఒక కథ చెప్పాడు, అది అదిరిపోయింది. బట్ లైనప్లో కొంచెం బిజీ ఉండటం వలన అవ్వలేదు సార్. అది మాత్రం రీసెంట్గా ఒక కథ నాకు అయితే ఎంత బాగా నచ్చిందో అసలు. అవునా? ఓకే. కాకపోతే సో నెక్స్ట్ నాకు అంబాజీపేట డైరెక్టర్తో ఒకటి ఉంది, ఆ ఫ్యామిలీ డ్రామా డైరెక్టర్తో ఒకటి ఉంది, ఇంకొక మా ఫ్రెండ్స్ది ఉన్నాయి. సో ఇంకా టైం సరిపోదేమో, మళ్ళీ ఇప్పుడు వెంటనే చేయట్లేదు కదా, గ్యాపులు తీసుకుని చేస్తున్నామని. అది మాత్రం మంచి కదా, బట్ ఇంకా ఎన్ని చేయలేం కదా సార్. అంటే కథ మీకు క్యారెక్టర్ నచ్చకపోతే వెంటనే చెప్పేస్తుంటారా, లేకపోతే మొహమాట పడుతుంటారా? వెంటనే అదే సార్, బయట అట్లా ఉన్నాను సార్. ఇక్కడే ఇట్లా ఉంటుంది కానీ బయట ఇమీడియట్గా మరీ ఎక్కువ అంటే ఒక 1 డే టైం తీసుకుని అసలు అది ఎట్లాంటిది ఏంటని చెప్తారు, కానీ ఇమీడియట్ నో అని చెప్పేస్తాను సార్. ఎవరిని వెయిట్ చేయను, ఎస్ అన్నా ఇమీడియట్ నో అన్నా. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ నువ్వు చెప్తున్నారంటే
మీకు నచ్చని, అంటే మీకు సెట్ Characters అని అవ్వదని కాదు ముందు సార్. తెలిసిపోతాయి కదా కొన్ని క్యారెక్టర్స్. అవును అవును సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన వెంటనే 10 మంది ఉంటారు, కొట్టుకుంటూ వెళ్ళాలని అన్నప్పుడు ఓకే ఓకే బాయ్ అంటాను. ఒకవేళ కథ కూడా బాగోకుండా, కథ ఎక్కలేకపోతే కూడా నువ్వు అని చెప్పేస్తాను. అంతే సార్. కథ నేను ఫుల్ ఎంజాయ్ చేసి చెప్తే చేస్తాను. అంటే మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చే క్యారెక్టర్స్ అయితే వెంటనే అంతే సార్. అంటే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే వెంటనే పర్ఫార్మెన్స్ కూడా చూడండి సార్, సినిమా హిట్ అయితే చాలు కదా సార్ మనకి. పర్ఫార్మెన్స్ ఇంకా ఎట్లాగో వస్తూ ఉంటాయి అవి. సో ముందు సినిమా బాగుండేటట్టు ఉంటే ఓకే అట్లా యాక్సెప్ట్ చేస్తాను సార్. అంటే చేసిన హీరోలతో టచ్లో ఉంటారా సార్? ఇప్పుడు నానితో కానీ వీళ్ళతో కానీ మాట్లాడతారు సార్ అప్పుడు. నాని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఎప్పుడు కలిసినప్పుడు? ఆయన ఫుల్ సపోర్ట్ కదా సార్. ఎప్పటి నుంచో ఏదన్నా మంచి సినిమా ఆయనకి నచ్చిన ఆయన షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి నాకు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి సపోర్ట్ కదా సార్ వీళ్ళందరూ. అవును. సో అందరూ మంచి డైరెక్టర్స్ కూడా టచ్లో ఉంటారు, ఫోన్ చేస్తారు. చిరంజీవి గారు మీ కలర్ ఫోటో సినిమా చూసి ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు. అవునవును. అది ఏ సినిమా ఫంక్షన్లో చెప్పాడు? అవునవును. అంబాజీ పెట్టనా? కాదు సార్, మిషన్ ఇంపాసిబుల్ మిషన్ వచ్చి చెప్పాడు అనమాట. ఆ టైంలో ఏమనిపించింది చిరంజీవి గారు? ఫుల్ హ్యాపీ సార్. అసలు చాలా హ్యాపీ అనిపించింది. మంచి డ్రీమ్ మూమెంట్ అది. కలర్ ఫోటో ఓటీటీలో కాకుండా థియేటర్లో రిలీజ్ అయితే ఎలా ఉండేది అనుకున్నారు సార్ మీరు రెస్పాన్స్? అందరూ చెప్పారు సార్ ఈ నెంబర్ వచ్చేది అని. ఓకే ఏం చేస్తాం, హీరో అవటమే పెద్ద విషయం రా అంటే మళ్ళీ దానికి అక్కడ ఇక్కడ అని ఎందుకులే అని ఆశలని. బట్ వచ్చుంటే ఇంకా మంచి మార్కెట్ వచ్చేది. కానీ ఓకే సార్, నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకా అంతకంటే ఏం కావాలి. అంటే మామూలుగా మీరంటే అందరికీ ఇండస్ట్రీలో సాఫ్ట్ కార్నర్ ఉంది, మీకు హిట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని, అంటే మీ సినిమా ప్రమోషన్ విషయంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని అడగరు. ఎందుకు సార్ అంత ఇంట్రోవర్ట్గా ఉంటారు? అంటే ఎవరు బిజీలలో ఉంటారు కదా సార్. మనం ఇప్పటికే ఇన్ని సినిమాలు అన్నిటికీ పిలిచి పాపం ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తాం, వీడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకోకూడదు కదా సార్. ఓకే, మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే, ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు అసలు అడగాలంటేనే భయం వస్తుంది. ఏంటి సార్ ఈ జర్నీలో నేర్చుకుంది ఏంటి? ఈ 10 సంవత్సరాల కెరీర్లో ఇండస్ట్రీలో రకరకాల మనుషులు నేర్చుకుంది ఏంటి? ఎలా ఉండాలి అనేది? ఏమన్నా అదే సార్, నేను చెప్పినట్టు నవ్వు వదిలేయాలి. మనం ప్రశాంతంగా ఉంటే సరిపోద్దేమో అనిపిస్తుంది సార్. మనం మన ఫ్యామిలీతో ఉండి పీస్ఫుల్గా ఉంటే చాలా అనిపిస్తుంది సార్. అన్నీ వదిలేసి బయట అంతే సార్, ప్రశాంతంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఓకే, ఏంటి ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారు? అంటే రెగ్యులర్గా సార్ షూట్ లేనప్పుడు? షూట్ లేకుండా అసలు షూట్ లేకపోతే మహా అయితే ఎప్పుడో ఒకసారి 1 day 2 days గ్యాప్ దొరికింది సార్. ఇంకా ఆ రోజంతా నిద్రపోయి ఉంటాను సార్. నిద్ర? ఓకే, అంటే 2 రోజుల తర్వాత చేస్తే ఆటోమేటిక్గా ఇంక లేకపోతే అవ్వదు కదా. సో అంతే సార్. ఓకే సార్, రైట్, ఆల్ ది బెస్ట్. బలవంత్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.